ఆలస్యమైందేంటన్నయ్య? అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏమైనా టిఫిన్ చేసొచ్చారా? అదొక్కటే తక్కువ. మా పెదనాన్న, మా దేవ అన్నయ్య గడ్డి తింటారు. ఈ టైంకి మా కోసం వంటేం చేస్తుంది సపరేట్గా? ఎందుకు వదినా అలా చిరాకు పడుతున్నావు? చీర చిరిగిందని బాధపడుతుందమ్మా. అయ్యో, బుల్లెట్ మీద కూర్చున్నప్పుడు చక్రంలో ఏమైనా ఇరుక్కుందా వదినా? నా చీర కాదు తల్లి, నాగవల్లి కోసం తీసుకున్న చీర చిరిగిపోయింది. పట్టు చీర కాస్త పడేసే చీర అయింది చూడు. అయ్యో రామా, ఇలా అయిందేంటొదినా? అదే మాకు అర్థం కావడం లేదు. మనం తీసుకున్నప్పుడు బానే ఉంది కదా వదినా, ఇప్పుడు ఇలా అవడమేంటి? అప్పుడు ఓపెన్ చేసి చూస్తుంటే ఇంత గొడవ జరిగేదే కాదు. దీనికి మా పెద్దనాన్న ఎంత వెటకారంగా మాట్లాడాడో తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? పాపం, నాగవల్లికి చీర తీసుకెళ్లారనగానే ఎంతో సంతోషపడి ఉండుంటుంది. పోయి ఇలాంటి చీర ఇవ్వాల్సి వచ్చిందేంటన్నయ్యా? పోనీలేమ్మా, నాగవల్లి కోసం ఇంకొక మంచి చీర తీసుకోవచ్చు. ఆలోచిస్తూ ఉంటే టైం అయిపోతుంది. సరే, కుముదవల్లిని శ్రీవల్లిని పిలు, స్కూల్ దగ్గర దిగబెడతాను. వాళ్ళెప్పుడో వెళ్ళిపోయారన్నయ్య. వెళ్ళిపోయారా? నువ్వు రావడం లేట్ అవుతుందేమోనని ముందు శ్రీవల్లకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత కుముద కూడా వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి వెళ్లాల్సింది కదమ్మా. కుముద టైంకి రెడీ అవ్వలేదన్నయ్య. టైం అవుతుందని అక్క ముందే వెళ్ళిపోయింది. అయినా వాళ్ళు వెళ్ళింది స్కూల్కి కదా బావా, నువ్వేదో యుద్ధానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నావు. అదేం లేదులే. అయినా నువ్వేంటి ఇలానే ఉంటావా? డ్రెస్ మార్చుకుని డ్యూటీకి వెళ్ళవా? చిటికలో మార్చుకొని వచ్చేస్తాను. ఏమైందన్నయ్యా? ఎడమ కన్నా అదురుతుందమ్మా. మగవాళ్ళకి ఎడంకా నదిరితే కీడు జరుగుతుందని సంకేతం అన్నయ్య. మా పెదనాన్న ఇంటి నుండే వచ్చాము, ఇంకేం కీడు జరుగుతుంది? అక్కడికి వెళ్ళక ముందైతే మా పెదనాన్న వాళ్ళు ఏదైనా కీడు తలపెడతారు అనుకోవచ్చు. మన ఇంట్లో అలాంటివి జరగడానికి ఛాన్సే లేదు. ఎడమ కన్నా అదరకపోయినా మీ పెదనాన్న వాళ్ళ ఇంటికెళ్తే ఏదో ఒక గొడవ జరుగుతుందిలే. చీర చిరిగిపోవడానికి ఇది సంకేతం అనుకుంటాను. అదంతా అప్పుడే జరిగిపోయింది కదమ్మా. బావా, ఎందుకైనా మంచిది ఒకసారి నీ కళ్ళల్లో కూదుతానుండు. వద్దు.